శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, లేఖనాలకు వెళ్ళి లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాలను మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. చాలా శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి అనేటటువంటి మాట. అవును, నేటి దినాన మనం చూస్తూ ఉన్నాం. అనేక విధాలైనటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా మన జీవితాల్లో చూస్తూ ఉన్నాం. అయితే శ్రమలు ఎందుకు వస్తాయి? ఏ కారణాన్ని బట్టి వస్తాయి శ్రమలు అంటే, యోబు గ్రంథంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, శ్రమ భూమిలో నుంచి పుట్టదు, బాధ ధూళిలో నుంచి మలవదని చెప్పాడు. అయితే శ్రమలు ఎలా వస్తాయి అని మనం ఒకవేళ ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే, ఎవరికి శ్రమ వస్తుందని అని ప్రశ్నించుకున్నట్లయితే, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో లోబడునొల్లని ప్రజలకు శ్రమ వస్తుందని లేఖనాలు మాట్లాడుతున్నాయి. నేటి దినాన ప్రజలు లోబడేటటువంటి మనస్సు కలిగి లేరు. దేవునికి లోబడటం లేదు, వాక్యానికి లోబడటం లేదు, అలాగే పెద్దలకు లోబడటం లేదు, తల్లిదండ్రులకు లోబడటం లేదు. వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం ద్వారా అనేక శ్రమలు తెచ్చుకుంటూ ఉన్నారు. లోబడనొల్లండి ప్రజలకు శ్రమ అని లేఖనాలను బట్టి మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే యెషయా గ్రంథం 29:15లో కూడా చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ, చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ అని అక్కడ లేఖనాల్లో మనం చదువుకుంటూ ఉన్నాం. చీకటిలో తమ క్రియలు జరిగించేటటువంటి వారు చీకటి క్రియలు జరిగిస్తూ ఉన్నారు. అనేక మంది దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు, పాపపు క్రియలు, చీకటి క్రియలు, వాక్యానికి విరుద్ధమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి శ్రమలు వస్తాయని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే ఇర్మియా 22:13 అయితే, నీతి తప్పిన వారికి శ్రమ, నీతి తప్పిన వారికి శ్రమ అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలు నీతి కలిగి జీవించాలి. మన ప్రభువు నీతిమంతుడు కనుక ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా నీతి కలిగి జీవించేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. నీతి తప్పి జీవిస్తూ ఉన్నారు. అనేక మంది అవినీతి పరులుగా, అక్రమస్తులుగా, అన్యాయస్తులుగా జీవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఉన్నారు. అది ఏమాత్రము మంచిది కాదు. దానివల్ల శ్రమలు వస్తాయని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి నీతి తప్పిన వారికి శ్రమ వస్తుందని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా యెషయా గ్రంథం 5:21 అయితే, తమ దృష్టికి తామే జ్ఞానులం అనుకుంటూ ఉన్నారు కొద్దిమంది అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, మాకంటే తెలివి కలిగినటువంటి వాళ్ళు లేరు, మాకంటే జ్ఞానవంతులు లేరు, మాకంటే గొప్పవారు లేరని చెప్పి తమ దృష్టికి తామే జ్ఞానులమని కొద్దిమంది అనుకుంటూ ఉన్నారు. ఎవరి సహాయం మాకు అక్కర్లేదు, మేమేదైనా చేసేయగలం, ఎంత కార్యమైనా సాధించేయగలమని చెప్పి వారికి వారే జ్ఞానులం అనుకుంటున్నారు. అలాంటి వారికి కూడా శ్రమ వస్తుందని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా యెషయా గ్రంథం 31 మొదటి వచనంలో, దేవుని లక్ష్య పెట్టని వారికి, దేవుని లెక్క చేయనటువంటి వారికి, ఆయన వాక్యాన్ని లెక్క చేయనటువంటి వారికి, ఆయన కార్యాలను లెక్క చేయనటువంటి వారికి, ఆయన మార్గాలను లెక్క చేయనటువంటి వారికి శ్రమలు వస్తాయి. దేవుని లక్ష్య పెట్టినటువంటి వారికి శ్రమ వస్తుందని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా యెషయా గ్రంథం 29:15 అయితే, తమ ఆలోచనలను
దేవునికి కనపడనివ్వకుండా లోపల దాచుకున్న వారికి శ్రమ అంటాడు. తమ ఆలోచనలను, దుర్మార్గమైనటువంటి ఆలోచనలను, దుష్టుని యొక్క ఆలోచనలను, లోక సంబంధమైనటువంటి ఆలోచనలను వారిలో దాచుకొని మంచివారుగా కనిపిస్తూ ఉన్నారు, మంచివారుగా నటిస్తూ ఉన్నారు, భక్తిపరులుగా నటిస్తూ ఉన్నారు, దేవుని బిడ్డలుగా నటిస్తూ ఉన్నారు కదా. అలాంటి వారికి శ్రమ వస్తుందని లేఖనాలు మాట్లాడుతున్నాయి. మన జీవితాల్లో శ్రమలు రావడానికి ఇవన్నీ కూడా కారణంగా ఉన్నాయి. కాబట్టి మనల్ని మనము జాగ్రత్త కలిగి పరిశీలించి చూసుకొని అలాంటి క్రియలు మనలో ఉన్నాయేమో అని, ఒకవేళ ఉంటే వాటిని విడిచిపెట్టి ముందుకెళ్ళేటటువంటి వారంగా మనం ఉండాలి. ఒకవేళ అన్ని విధాలా మనం బాగున్నా కూడా మరి అన్ని విషయాల్లో మనం చక్కగా మంచిగా ఇవేవి కూడా లేకుండా జాగ్రత్త పడి ముందుకు వెళ్ళినా కూడా ప్రభువు చెప్తున్నాడు, ఇంకా కొన్ని శ్రమలు వస్తాయి. లోకంలో మీకు శ్రమ కలుగును, అనేక విధాలుగా శ్రమలు వస్తాయనే చెప్తున్నాడు. ఏదో ఒక రూపంలో శ్రమ మన మీదకు వస్తుందని చెప్తున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా కూడా ధైర్యము తెచ్చుకోమని చెప్తున్నాడు. ధైర్యం కలిగి ఉండండి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను, నేను మీ తండ్రిని మీ దేవుడినై ఉన్నాను, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. కాబట్టి మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి. ఎన్ని శ్రమలు వచ్చినా నేను మీకు తోడుగా నీడగా ఉన్నాను, భయపడవద్దు, దిగులు పడవద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నాడు. అయితే శ్రమలు వచ్చినప్పుడు ఎలా మనం ధైర్యంగా ఉండాలి, ఎప్పుడు మనం ధైర్యంగా ఉంటాము అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే లేఖనాలకు వెళ్ళి 2-3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. సామెతలు 14:26లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ధైర్యం కలిగి ఉంటామని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీవు దేవుని బిడ్డవైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం కలిగి ఉంటావు. ఎందుకంటే నా శ్రమలను, నా కష్టాలను తీసివేయగలిగినటువంటి దేవుడు నా దేవుడు ఉన్నాడు, వాటి నుంచి విడిపించగలిగినటువంటి దేవుడు ఉన్నాడు, నేను భయపడాల్సినటువంటి పని లేదు, నా దేవుడు నాకు తోడుగా నీడుగా ఉన్నాడని ధైర్యం కలిగి ఉంటావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మరి బహు ధైర్యం కలిగి ఉంటావన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనే లేఖనాలను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ భయము, భక్తి అనే ఈ అవినాభావ సంబంధం ఉన్నటువంటి పదాలు, భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా రెండు ప్రమాదమే. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉండాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ధైర్యం కలిగి మరి ఆ పరిస్థితులను ఎదుర్కోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. భయభక్తులు కలిగి దేవుని సేవించాలి. ఈ కీర్తనలో 2వ కీర్తన 11వ వచనంలో భయభక్తులు కలిగి దేవుని సేవించేటటువంటి వారంగా ఉండమని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అలాగే 5వ కీర్తనలో భయభక్తులు కలిగి ఆలయంలో ప్రవేశించిందని చెప్పి 2వ కీర్తన 7వ వచనం మాట్లాడుతూ ఉంది. ఇంకా భయభక్తులు కలిగి మరి దేవుని మార్గాల్లో నడుచుకోండి, భయభక్తులు కలిగి దేవుని మార్గాల్లో నడుచుకోండి, భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని చదవండి, భయభక్తులు కలిగి ఆయన మాట వినండి అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. భయభక్తులు కలిగి ఉండాలి. భయం లేకుండా, భక్తి లేకుండా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవా నాకు సహాయం చేయమంటే ఎలా సహాయం దొరుకుతుంది ప్రియులారా? కాబట్టి భయము, భక్తి రెండు మనలో ఉన్నట్లయితే దేవుడు మనకు ధైర్యాన్ని దయచేస్తాడన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఉండాలి భయభక్తులు కలిగి అంటే ఇంకొక మాట కూడా మనకు కనిపిస్తుంది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనంలో మనకును మన సంతానమునకును క్షేమము కలుగునట్లు, మనకును మన కుటుంబాలకును సంతానమునకు క్షేమం కలిగినట్లు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మనం క్షేమంగా ఉండాలన్నా, బిడ్డలు క్షేమంగా ఉండాలన్నా, మన కుటుంబాలు క్షేమంగా ఉండాలన్నా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా మనం ఉండాలని
లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎప్పటి వరకు ఉండాలి భయభక్తులు కలిగి అంటే జీవిత కాలము. 2 దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 30వ వచనంలో జీవిత కాలము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండావా? ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు నీ జీవితంలోకి వచ్చినా దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. ఆ సమస్యను ఎదిరించేటటువంటి ధైర్యాన్ని దేవుడు నీకు దయచేస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన అలాంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే చెడుతనమును అసహించుకునేటటువంటి వారుగా ఉంటారు. చెడ్డ పనులు చేయరు, చెడ్డ ఆలోచనలు చేయరు, చెడు మార్గాల్లో నడుచుకోరు, ఇతరులకు చెడు చేయాలని ఏమాత్రమూ తలంచరు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చెడుతనమును అసహించుకునేటటువంటి వారుగా ఉంటారని సామెతలు 8:13 కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దేవుని మార్గంలో చక్కగా నడుచుకుంటారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు వారికి ఇష్టమైనటువంటి మార్గంలో వెళ్ళిపోరు. వారికి ఏది నచ్చితే ఆ మార్గంలో ముందుకు వెళ్ళేటటువంటి వారుగా ఉంటారు. దేవుని మార్గంలో ప్రభు ఏ మార్గం అయితే చూపించాడో ఆ మార్గంలో నడుచుకునేటటువంటి వారుగా ఉంటారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అలాగే యథార్థవంతులుగా ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు యథార్థవంతులుగా ఉంటారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా మేలు చేసేటటువంటి వారుగా ఉంటారు. కీడు చేయరు, మేలు చేసేటటువంటి వారుగా ఉంటారు. ఇతరులకు కీడు చేసేటటువంటి వారు దేవుని బిడ్డలు ఎలా అవుతారు? క్రైస్తవులు ఎలా అవుతారు? దేవుని వాక్యం చెప్తుంది, మేలు చేయమంటుంది. మేలు చేయవాడు దేవుని సంబంధని యోహాను రాసిన 3వ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. కీడు చేసేటటువంటి వారుగా ఉండకూడదు, శత్రువును కూడా ప్రేమించమని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మేలు చేసేటటువంటి వారుగా ఉంటారని 34వ కీర్తనలో 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎలాంటి మేలులు ఉంటాయి మన జీవితంలో అని కూడా ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదానికి వారసులుగా ఉంటాం. 115 కీర్తన 13వ వచనంలో ఆ మాట ఉంది, పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదించును అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చిన్నవాళ్ళనైనా పెద్దవాళ్ళనైనా వృద్ధులనైనా యవనస్తులనైనా ఎవరినైనా సరే దేవుని యందు భయభక్తులు గలవారిని దేవుడు ఆశీర్వదించేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఆయన మన కోరిక నెరవేర్చేటటువంటి దేవుడు. 145 కీర్తన 19వ వచనంలో ఆయన మన కోరిక నెరవేర్చును అనేటటువంటి మాట కూడా మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ బిడ్డలు ఏదైతే ప్రభువుని అడుగుతూ ఉన్నారో, ఏదైతే ప్రభు సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా దేవుడు నెరవేరుస్తాడు. వాటన్నిటిని నెరవేర్చి ఆ బిడ్డలకు కావలసినటువంటి సహాయాన్ని దయచేసి వారిని సంతోషపరుస్తాడని లేఖనాలను బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉండాలి. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, కష్టతరమైన పరిస్థితుల్లో నీవు ధైర్యంగా ఉండాలంటే మొదట నేర్చుకోవాల్సింది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోదిగా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువులో నిలిచి ఉండుట ద్వారా ధైర్యం కలిగి ఉంటావు. ప్రభువులో నిలిచి ఉండాలి. దేవుని బిడ్డలు ప్రభువులో నిలిచి ఉండుట ద్వారా ధైర్యం కలిగి ఉంటావు. సమస్య నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలంటే రెండో విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభువులో ఉండాలి. ప్రభువులో ఉండేటటువంటి వారంగా ఉండాలి. ఏ పాపంలోనో, లోకంలోనో, లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లోనో నువ్వు ఉన్నట్లయితే ధైర్యాన్ని దేవుని యొద్ద నుంచి పొందుకోలేవు. కానీ ప్రభువులో ఉన్నట్లయితే ఎలాంటి సమస్య నీ మీదకి వచ్చినా ప్రభువు నిన్ను ధైర్యపరుస్తాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభువులో నిలిచి ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉండాలంటే, ధైర్యం కలిగి ఉండాలంటే ప్రభువులో నిలిచి ఉండేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవునిలో నిలిచి ఉండమని, దేవునిలో నిలిచి ఉండాలి. దేవుని బిడ్డలు వాక్యంలో నిలిచి ఉండాలి. ఇంకా దేవుని ప్రేమలో నిలిచి ఉండేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువులో నిలిచి ఉన్నట్లయితే ప్రభు మన పక్షాన ఉండి ఎలాంటి ఆపదలు, అపాయములు, ఎలాంటి సమస్యలు మన మీదకు రాకుండా మనల్ని ధైర్యపరుస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువులో ఎవరు నిల్చుంటారు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువుని దేవుని కుమారుడని ఎవరైతే ఒప్పుకుంటూ ఉన్నారో వారు ప్రభువులో నిలిచియుందురు అనేటటువంటి మాట
అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఆయన నా రక్షకుడు, నా విమోచకుడు, నా కోసం ప్రాణం పెట్టినటువంటి నా దేవుడని ఎవరైతే ఒప్పుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ప్రభువులో నిలిచి ఉంటారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభువులో నిలిచి ఉన్నట్లయితే ఎలాంటి మేలులు ఉంటాయి విశ్వాసికి అని మనం ప్రశ్నిస్తున్నట్లయితే సంపూర్ణమైన మార్పు కలుగుతుంది. ఎవరిమైనా సరే ప్రభువులో నిలిచినట్లయితే సంపూర్ణమైన మార్పు కలుగుతుందని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎలా మార్చబడతావు? నిజమైనటువంటి దేవుని బిడ్డగా మార్చబడతావు, సంపూర్ణమైనటువంటి దేవుని బిడ్డగా మార్చబడతావనే లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. 2 కొరింథీ పత్రిక 5:17 లేఖనాలను మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రభువులో నిలిచినట్లయితే పాపము చేయరు అనేటటువంటి మాట కూడా మనకు కనిపిస్తుంది. 1 యోహాను పత్రిక 3:6 పాపము చేయరు, పాపం జోలికి పోరు. ఎప్పుడైతే ప్రభువులో నిలిచి ఉంటావో పాపం జోలికి వెళ్ళవు, పాపం నీ దరిదాపుల్లోకి రాదు. ఎందుకంటే ప్రభువులో నిలిచి ఉండటం ద్వారా నీవు పాపం చేయలేవన్నటువంటి సత్యాన్ని కూడా లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. మూడవదిగా బహుగా ఫలిస్తారు. ప్రభువులో నిలిచి ఉండటం ద్వారా బహుగా ఫలిస్తారని మరి యోహాను సువార్త 15:5 మాట్లాడుతున్న బహుగా ఫలించదరనేటటువంటి మాట కనిపిస్తుంది. దేవునికి ఇష్టమైనటువంటి మంచి ఫలాలు ఫలిస్తావు. ప్రభువులో నిలిచిండుట ద్వారా దేవునికి ఇష్టమైన మంచి ఫలాలు ఫలించేటటువంటి వారంగా ఉంటామని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభువులో నిలిచిండటం ద్వారా మరి ప్రతిఫలం మనకు దొరుకుతుందని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటున్నాం. ప్రభువులో నిలిచి ఉంటే ఆ ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా వాటన్నిటి నుంచి మరి విడిపిస్తాడు. అంతేకాదు ధైర్యాన్ని దయచేస్తాడు, వాటిని ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని దయచేస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి రెండోదిగా మనం నేర్చుకునేది ప్రభువులో నిలిచి ఉండటం ద్వారా ధైర్యం కలిగి ఉంటామని మీకు తెలియజేస్తున్నాను. ప్రభువులో నిలిచి ఉండాలి. దేవుడు నీకు ధైర్యాన్ని దయచేయాలంటే, మరి సమస్యను ఎదిరించేటటువంటి ధైర్యాన్ని దయచేయాలంటే ప్రభువులో నిలిచి ఉండేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. మూడోది సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. నువ్వు ధైర్యం కలిగి ఉండాలంటే, శ్రమను ఎదుర్కొనేటటువంటి ధైర్యం కలిగి ఉండాలంటే నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే సంపూర్ణమైన విశ్వాసము ప్రభువునందు కలిగి ఉండాలని ఎఫెసీ పత్రిక 3:12 మాట్లాడుతూ ఉంది. సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి అనగా మరి సంపూర్ణంగా ప్రభువుని నమ్మేటటువంటి వారంగా ఉండాలి. ప్రభువుని నమ్మాలి. ప్రభు మాత్రమే మా సమస్యలకు పరిష్కారమై ఉన్నాడు. ప్రభు మాత్రమే మా ఇబ్బందుల నుంచి విడిపించేటటువంటి దేవుడు. ప్రభు మాత్రమే మా కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడు. ప్రభు మాత్రమే మమ్మల్ని నడిపించేటటువంటి దేవుడు, విడిపించేటటువంటి దేవుడు అని సంపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎప్పుడైతే సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు అన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకొని మరి ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. అనుమానంతో ఉండేది కాదు. యేసయ్య ఈ కార్యం చేస్తాడో చేయడో, నా బిడ్డకు ఉద్యోగం వస్తుందో రాదో, నా బిడ్డకి వివాహం అవుతుందో కాదో, ఇంకా మాకున్నటువంటి అప్పులు తీరుతాయో తీరవో, ఇంకా నాకున్నటువంటి జబ్బు పోతుందో పోదో అన్నటువంటి సందిగ్ధ పరిస్థితులు ఏమాత్రమో మంచిది కాదు. ఎందుకంటే పేతురు విషయంలో కూడా ప్రభు చెప్పిన మాట ఏంటంటే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడైనా ఉన్నాను, నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవునికి అసాధ్యమైన కార్యము ఏదీ లేదు. ఆయన మాట మాత్రమే సెలవిస్తే చాలు. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య కూడా పరిష్కారం అవుతుంది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సంపూర్ణంగా ప్రభువునందు విశ్వాసం ఉంచాలన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ప్రభు మీద విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడట అసాధ్యం. హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి మాట 11వ అధ్యాయంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమనే లేఖనాలు మాట్లాడుతున్నాయి. దేవునికి ఇష్టమైన బిడ్డవుగా నువ్వు జీవించాలంటే సంపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వారంగా మనం ఉండాలని
మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైనటువంటి మనము విశ్వాసం కలిగి ఉండాలి. అల్ప విశ్వాసము, స్వల్ప విశ్వాసము ఏమాత్రము మంచిది కాదనే లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. సంపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వారంగా ఉండాలి. అయితే ఆ విశ్వాసాన్ని అనేక మంది పోగొట్టుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలయండి లోక సంబంధమైనటువంటి ఈవులకు ఆశపడి ఆ విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎలా పోగొట్టుకుంటూ ఉన్నారంటే, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, వేషధారుల ఎడల లక్ష్యముంచట వలన విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. నేటి దినాన వేషాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు అనేక మంది. వారిని నమ్మి ప్రభువుని మరిచిపోయి వారిని నమ్ముతూ ఉన్నారు. మరి ఆకర్షణీయమైనటువంటి వారి మాటలు నమ్ముతూ ఉన్నారు. వారినందు మనుషుల మీద విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. దేవుని మీద విశ్వాసం విడిచిపెట్టి మనుషుల మీద ఉంచుతూ ఉన్నారు. కాబట్టి విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. వేషధారుల ఎడల లక్ష్యముంచట వలన విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారని లేఖనాలు మాట్లాడుతున్నాయి. వేషధారుల ఎడల లక్ష్యముంచేటటువంటి వారంగా ఉండకూడదు. దేవుని బిడ్డలమైనటువంటి మన లక్ష్యం మన ప్రభువే. ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. ప్రభు మాత్రమే మనల్ని బాగు చేసేటటువంటి దేవుడు, నడిపించేటటువంటి దేవుడు, విడిపించేటటువంటి దేవుడని సంపూర్ణంగా విశ్వాసం కలిగి ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. అలాగే మొదటి తిమోతి పత్రిక 6:10లో కూడా ధనాన్ని ఆశించి కొద్దిమంది విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా చాలామంది పనిచేస్తూ ఉన్నారు. ధనాన్ని సంపాదించుకొని సమాజంలో ఒక మంచి స్థానంలో ఉండాలి, మంచి స్థితిలో ఉండాలన్నటువంటి ఆలోచనతో ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుని కృపని పోగొట్టుకుంటున్నారు కదా. డబ్బు సంపాదించుకోవాల్సిందే, మంచిదే, మన కుటుంబాలకు బిడ్డలకు అవసరం కాబట్టి అటని చెప్పి దేవుని విడిచిపెట్టి ధనార్జన చేస్తూ ఉన్నారు, అక్రమార్జన చేస్తూ ఉన్నారు, అన్యాయార్జన చేస్తూ ఉన్నారు. అలాంటి వారందరూ కూడా విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా మొదటి తిమోతి పత్రికలోనే ఇంకొక మాట కూడా ఉంది. 6వ అధ్యాయం 20వ వచనంలో అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలు మంచి మాటలు మాట్లాడాలి, దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడాలి, దైవ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మాట్లాడాలి. నీ మాట ఎలా ఉండాలి? ఉప్పేసినట్టు రుచికరంగా ఉండాలి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి నువ్వు మాట్లాడితే. అంతేకాని అపవిత్రమైనటువంటి మాటలు, లోక సంబంధమైనటువంటి మాటలు, సాతాను సంబంధమైనటువంటి మాటలు మాట్లాడి విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం ధైర్యపరచబడాలంటే, శ్రమ దినాల్లో మనం ధైర్యపరచబడాలంటే సంపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మరి ప్రభువునందు విశ్వాసం ఉంచడం బట్టి మనం ధైర్యపరచబడుతూ ఉన్నామన్న సత్యాన్ని మూడోదిగా మనం గమనిస్తున్నాం. నాలుగోదిగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ప్రార్థించటం ద్వారా ధైర్యం కలిగి ఉండగలం. ప్రార్థన చేయాలి. లోకంలో మీకు శ్రమ వచ్చును, అయినను ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు ప్రభు. లోకంలో శ్రమ కలుగుతుంది, ఏదో ఒక రూపంలో శ్రమ మన మీదకు వస్తుంది. వచ్చినప్పుడు దేవుని బిడ్డలుగా ఏం చేయాలంటే ప్రార్థన చేసేటటువంటి వారంగా మనం ఉండాలి. ప్రార్థన చేయాలి. మొదటగా చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. అది ఏ చిన్న సమస్య అయినా కావచ్చు, పెద్ద సమస్య అయినా కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బంది కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఏదైనా సరే మొదట మనం చేయాల్సిన పని ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ధైర్యాన్ని దయచేస్తాడని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తున్నాను. అనేక మంది ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. పిల్లరా, దేవుడిచ్చినటువంటి మంచి అవకాశం, అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్తున్నాడు. అయితే ఎలా అడగాలో కూడా మనం నేర్చుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, మీరు నాలోనున్న ఎడల, మీలో నా మాటలు నిలిచిన ఎడల నీకేది ఇష్టమో అడగండి. ప్రభువులో మనం ఉండాలి, మనలో దేవుని మాటలు ఉండాలి. అప్పుడే ప్రభువుని అడగాలి. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, ఎక్కడో లోకంలో జీవిస్తూ, లోక సంబంధమైన మాటలు హృదయంలో నింపుకొని ప్రభువుని నీవెంత అడిగినా కూడా నీ ప్రశ్నకు సమాధానం రాదనే తెలియజేస్తూ ఉన్నాను.
కాబట్టి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన చేయటం వలన దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కష్టాల్లో, మన నష్టాల్లో, మన అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసేటటువంటి వారంగా మనం ఉండాలి. ప్రార్థన చేయాలి. ప్రభా, కష్టంలో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, ఆయన నాకు సహాయం చేయమని ప్రార్థన చేసేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎలా ప్రార్థన చేయాలి అంటే పాపమును విడిచి, పాపం నీలో ఉంచుకొని కాదు, లోక సంబంధమైన ఆశలన్నీ నీ హృదయంలో ఉంచుకొని కాదు. చాలామంది ప్రార్థనకు సమాధానం అందుకే రాదు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలను హృదయంలో నింపుకొని అవసరతను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ విధంగా దేవుడు మన ప్రార్థన అంగీకరించడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. పాపమును విడిచి ప్రార్థన చేయాలి. ఎజ్రా 10వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే పాపమును విడిచి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. అలాగే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ప్రభు ఇచ్చేంత వరకు, ఆయన దయగల హస్తాన్ని చాపేంత వరకు మనము మరి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మన ప్రభు మన ప్రార్థన అంగీకరిస్తూ ఉన్నాడు, మన ప్రార్థన వింటూ ఉన్నాడు, మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. ఇచ్చేంత వరకు కూడా మనం పట్టుదల కలిగి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలని రోమాపత్రిక 10వ అధ్యాయం 13వ వచనము మాట్లాడుతోంది. కాబట్టి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ధైర్యపరిచి మన సమస్యలను పరిష్కరిస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభు చెప్తూ ఉన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి అని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు మనం ధైర్యం తెచ్చుకోగలమంటే దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు. మొదట మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన ద్వారా ధైర్యం కలిగి ఉంటామనే లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువులో నిలిచి ఉండటం ద్వారా మనము ధైర్యం కలిగి ఉండగలమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా, సంపూర్ణమైన విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనకు ధైర్యాన్ని దయచేస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రార్థించడం ద్వారా దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడని, మన శ్రమల్లో, కష్టాల్లో మరి వాటిని ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని మనకిస్తాడని, మనకు తోడుగా నీడుగా ఉండి నడిపిస్తాడని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించిన దాకా ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. శాంతి టీవీని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నాయన మీరు దృష్టించండి నాయన. అవును ప్రభా, అనేక శ్రమలు నాయన మరి మా కుటుంబాల్లో ఉన్నాయి. అనేక మంది బిడ్డల కుటుంబాల్లో శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నారు. అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ దయగల హస్తాన్ని చాపి మీ బిడ్డలను ఆదుకోమని నాయన, శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నటువంటి బిడ్డలను నాయన మీ దయగల హస్తాన్ని చాపి బలపరచమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాను. అదే సమయంలో ఉద్యోగాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు. అలాగే వివాహాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు. ఇంకా అనారోగ్యాలతో నాయన ఆరోగ్యం కొరకు ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు. ఇంకా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. ఆ బిడ్డలందరినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన సహాయం చేయమని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దైవల చేతికి అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.